నాకు ఎపిసోడ్ అంతా ఒక ఎత్తు, లాస్ట్లో ఓజీ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన శ్రీజ ఒక ఎత్తు అనిపించింది. రీతుయే ఎక్సలెంట్ ఆడింది, కానీ రీతు ఆట ఆడిన విధానం కరెక్ట్ లేదు. ఒక బాల్ తీసుకొని పోయి పెట్టే టైంలో, బయటకు వచ్చే టైంలో అక్కడ శ్రీజ బ్రీత్ సరిగ్గా ఆడకనో లేదంటే ఇబ్బందికరమైన వాతావరణంలో పడిపోయి ఉంటుంది. శ్రీజ ఆగడానికి పాస్ చేయండి, గేమ్ పాస్ చేయండి అంటే ఆమె పాస్ అంటుంది, కానీ అక్కడ ఆమె విడవదు, అట్నే పట్టుకుంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి లాక్కొని చక్కగా పోతుంది, బయటకు పోయి బయట బాల్ పెట్టుకుంటుంది, చక్కగా నిల్చుంటుంది. ఆ తర్వాత నిమ్మలంగా లోపలికి వస్తుంది. అంటే అవతల మనిషికి ఏమైంది, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, ఇబ్బందికరమైంది అయిందా, ఆపాలనా, అంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అని చెప్పి మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం కదా. లైక్ దట్ ఎంతవరకు మనం పీక్స్లో తీసుకుపోగలుగుతామో ఎక్కడ ఆపాలనో కూడా తెలిసి ఉండాలి. పూర్తిగా వెయిట్ అయ్యాకమ్మా, ఎందుకంటే ఆమె పిట్టపిల్లలు ఉంది, పర్సనాలిటీ చిన్నారు, బొక్కలకు బొక్కలలో బలం ఉంటుందని ఇంకో శాస్త్రం కూడా ఉంటుంది, అది వేరే విషయం. అసొంటి అమ్మాయి మీద ఫుల్ వెయిట్ వేసి ఉండకమ్మా అంటే ఎట్లా ఆడతారు, ఫుల్ వెయిట్ అయిపోతే ఎట్లా ఆడతారు, సంజల ఎట్లా చెప్తున్నారు అని చెప్పి సీరియస్ అవ్వడం. ప్రియా చేతిని మరీ వంచకు అని అక్కడి నుంచి చెప్తుంటే, ఎందుకంటే ఆల్రెడీ భరణి గారికి ఇబ్బంది అయింది అన్న ఎగ్జాంపుల్ కూడా చేసి చెప్తుంటే, నువ్వు వచ్చాడు ప్రియా నువ్వు వచ్చాడు ఇక్కడ అని మాట్లాడడం. జస్ట్ ఒక థిన్ లైన్ ఉంటుంది, లాక్కోవాలి పీక్కోవాలి ఏమైనా చేయాలి, అసొంటి ఆటలు అట్నే ఆడాలి. సూపర్గా ఆడింది రీతు. కానీ సరే ఈ ఆటలు కూడా వదిలేద్దాం, ఆ మాటలు మాత్రం తూటా లెక్క దూసుకుపోయినాయి. మొహం సీరియస్గా పెట్టి చాలా సీరియస్గా ర్యాష్గా చెప్పడం అండ్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లేకపోవడం. అది ఫైనల్ అచీవ్మెంట్ ఆ టాస్క్లో గెలవడం అయితే కనుక అది వేరు, కానీ ఫైనల్ అచీవ్మెంట్ జనాలు గెలవడం కదా, అక్కడ పెద్ద దెబ్బ కొట్టింది. రీతు ఎంత ఫైట్ చేసినా ఎంత బాగా ఆడినా కానీ శ్రీజ ఆడిన ఆట ముందు ఓడిపోయినట్టయితుంది.